హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐస్ అకాడమీ. మీకు ఇంతకుముందు వీడియోస్లో మేము చెప్పాము, వీ ప్రామిస్డ్ యూ దాట్ మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఈజీగా ప్రిపేర్ అవ్వాలి, షార్ట్ టైంలో మెయిన్ కంటెంట్స్, మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి మీకు చూపిస్తామని మేము మా పాస్ట్ వీడియోస్లో మీకు చూపించాము. సో మీరు మా యూట్యూబ్ ఛానల్ రూపాయి ఐస్ అకాడమీకి వెళ్తే అందులో కరెంట్ అఫైర్స్తో పాటు మీరు పర్టికులర్ ఒక వీడియో చూడొచ్చు. అందులో ఆర్ఎన్బికి ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ మేము మెన్షన్ చేసాము. అందులో మేము ఏం మెన్షన్ చేసాము అంటే ఓవరాల్ పేపర్ 1కి సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత ఉంటుందని మేము క్లియర్గా మీకు మెన్షన్ చేసాము. ఈ పర్టికులర్ వీడియోలో ఇండివిజువల్ సబ్జెక్ట్ని టార్గెట్ చేసుకొని ఒక్కొక్క ఆ సబ్జెక్ట్లో మనం ఏం ప్రిపేర్ కావాలి, మ్యాక్సిమం మార్క్స్ ఎలా రీచ్ చేసుకోవాలి అని ఈ పర్టికులర్ వీడియోలో చూడబోతున్నాం. మీరు ఏడబ్ల్యూ పిఎల్ మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి, పేపర్ 1 ఉన్న ప్రతి ఎగ్జామ్కి ఇది కామన్ వీడియో. సో ఈ వీడియో ద్వారా మీరు మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో మీరు డిసైడ్ చేసుకొని దాని గురించి మీరు అకార్డింగ్లీ ప్రిపేర్ కావచ్చు. సో ప్రజెంట్గా టీజీపీఎస్సీలో ఆల్మోస్ట్ మనకి 500 పోస్ట్తో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే ఏడబ్ల్యూ పిఎల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఏఎంవిఐకి సంబంధించింది. ఇవన్నీ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఎలిజిబుల్ వాళ్ళు ఎవరు అంటే సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఈ 3 కేటగిరీస్ ఇంజనీర్స్ దీనికి ఎలిజిబుల్. ప్రిడామినెంట్గా ఈ నోటిఫికేషన్ 500 అయినా కానీ మోస్ట్లీ సివిల్ పోస్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఫాలోడ్ బై మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్. అండ్ పేపర్ ప్యాటర్న్ గురించి చూస్తే ఈ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఏడబ్ల్యూ పాలిటెక్నిక్ లెక్చరర్, హెచ్ఎండబ్ల్యూఎస్ వీటికి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. అండ్ డిప్లొమా క్యాండిడేట్స్కి ఏఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటుంది. వీళ్ళకి కూడా ఏంటి అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీకు ఇక్కడ చూడొచ్చు, టెక్నికల్ సైడ్లో పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. పేపర్ 2లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. సో ఇది 300 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్ పేపర్లో చూస్తే పేపర్ 1కి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 1 మార్క్. పేపర్ 2లో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. సో ఈ మెయిన్ స్లైడ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేపర్ 1 అనేది ప్రిడామినెంట్గా డిసైడింగ్ ఫ్యాక్టర్. సో దీనికి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ ఉంటాయి, దీనికి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ ఉంటాయి. సో మీకు ఓవరాల్గా 150 క్వశ్చన్స్కి గాను రూపా ఐఏఎస్ అకాడమీ నుంచి మీకు మేము ఏం ప్రొవైడ్ చేయబోతున్నాం, మేము హెల్ప్ ఇవ్వబోతున్నాం అంటే ఈజియెస్ట్ వేగా మీరు ఎన్ని మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చో మేము మీకు గైడ్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన కంటెంట్ అంతా మేము మీకు మా రూపా ఐఏఎస్ అకాడమీ నుంచి ప్రొవైడ్ చేయబోతున్నాం. సో ఇది ఓవరాల్ వెయిటేజ్. పాస్ట్ వీడియోలో కూడా మేము చూపించాము. ఇక్కడ మీకు నీట్గా డీటెయిల్గా సెగ్రిగేట్ చేస్తున్నాము. ఓవరాల్గా మీకు 11 to 14 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్కి మీకు మినిమం 15 to 20 మార్క్స్ కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ ఉంది. మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ దీనికి మీకు మినిమం 30 to 35 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇవి 2 మీరు కంపల్సరీ ప్రిపేర్ కావాల్సినటువంటి సబ్జెక్ట్స్. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అనేది మీరు డైలీ ప్రిపేర్ కావాలి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అస్సలకే కాదు. సో మీరు డైలీ యావరేజ్గా ఒక 30 to 45 మినిట్స్ డైలీ మీరు కరెంట్ అఫైర్స్కి టైం కేటాయించాల్సిందే. ఎందుకంటే ప్రిడామినెంట్గా మీకు ఈజీ స్కోరింగ్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ అనేది 15 to 20 కన్ఫామ్గా మీకు కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఒక 30-40 మినిట్స్ మీరు కరెంట్ అఫైర్స్కి స్పెండ్ చేసి ఒక 20-25 మినిట్స్ మీరు డైలీ మెంటల్ అబిలిటీ, జనరల్ ఇంగ్లీష్కి మీరు టైం కేటాయించాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ ఓకే, బట్ మెంటల్ అబిలిటీ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ మీకు టైం బౌండ్లో ఉంటుంది కాబట్టి మీరు లెస్ దాన్ ఏ మినిట్ క్వశ్చన్స్ స్కోర్ చేయాలి. కాబట్టి 150 క్వశ్చన్స్లో మీరు ప్రతిదానికి 150 మినిట్స్ ఇస్తే మీకు టైం అడ్జస్ట్మెంట్ సరిపోదు. సో మీరు ఈ స్కోప్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో మెంటల్ ఎబిలిటీస్ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానీ, కరెంట్ అఫైర్స్ మీద మీరు మ్యాక్సిమం కమాండ్ తెచ్చుకుంటే మీకు ఏంటంటే టైం అనేది ఇక్కడ చాలా సేవ్ చేసుకోవచ్చు. ఆ టైం వేరే వాటి మీద మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది మీరు చాలా ప్రిడామినెంట్గా ప్రిపేర్ కావాల్సిన ప్లేస్ కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఫాలోడ్ బై ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీకి మీకు 15 to 20 మార్క్స్ ఉన్నాయి. అందులోనే మీకు తెలంగాణ జియోగ్రఫీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఏంటి అంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి మీకు 10 to 15 మార్క్స్ ఉన్నాయి. పాలిటీ అండ్ గవర్నెన్స్ దీనికి మీకు 10 to 15 మార్క్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఈ పర్టికులర్ ఒక్క స్లైడ్ చూసుకుంటే ఈ స్లైడ్ని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఈ 5 సబ్జెక్ట్స్కి గాను మీకు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉన్న ఎగ్జామ్కి ఓన్లీ 5 టాపిక్స్కి మీకు 100 మార్క్స్ వస్తున్నాయి.
ఈ 5 సబ్జెక్ట్స్కి మీకు 90 వస్తే ఆల్మోస్ట్ కొన్ని కేటగిరీస్లో జాబ్ వచ్చేస్తుంది. సో మీకు ఈ ఓన్లీ 5 సబ్జెక్ట్స్ రెకరెన్స్గా మీరు డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ అయిపోయినా కానీ ఇక్కడ మీకు 100 మార్క్స్ వస్తున్నాయి. సో మీరు ఇది కేర్ఫుల్గా చూసుకోవచ్చు. అండ్ ఫాలోడ్ బై నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్, దీనికి 15 to 20 మార్క్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎకనామీ అండ్ హిస్టరీ. ఎకనామీకి మనకు 4 to 8 మార్క్స్ ఉన్నాయి అండ్ హిస్టరీకి మనకు 7 to 10 మార్క్స్ ఉన్నాయి. లాస్ట్లో మనకి ఏంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇది ఏంటంటే స్టేటిక్ డేటాలో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. కరెంట్ డేటా మీరు ఫాలో అయిపోతే మీకు ఈజీగా 12 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో మీరు దీన్ని కూడా చాలా ఫోకస్గా పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్లో మీకు టైం కన్స్టెంట్స్ లేదు అంటే మీరు దీన్ని కొంచెం ఎకనామీకి అండ్ హిస్టరీకి కొంచెం లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి మిగతా వాటి మీద ఫోకస్ చేసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ, జనరల్ ఇంగ్లీష్, దాని తర్వాత జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఈ 5 to 6 సబ్జెక్ట్స్ మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే 70-80 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవు, ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటినీ మనము ఒక్కొక్క సబ్జెక్ట్, కరెంట్ అఫైర్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, జియోగ్రఫీ ఏం ప్రిపేర్ అవ్వాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం ప్రిపేర్ అవ్వాలి, డీటెయిల్గా మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీకి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ మీరు ఇండియన్ జియోగ్రఫీలో ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే కాన్సెప్ట్స్. ఇండియన్ జియోగ్రఫీలో కొన్ని మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ మెయిన్ కాన్సెప్ట్స్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మ్యాప్ పాయింట్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది రూపా నోట్స్, మీకు ఆన్లైన్లో కూడా ఉంది. సో డేటాని మీరు స్టాటిక్గా ప్రిపేర్ అవ్వడం కాకుండా డేటాని మీరు ఒక నార్మల్ వైట్ సింపుల్ మ్యాప్ తీసుకొని దాన్ని మీరు లొకేట్ చేసుకొని దాన్ని మీరు సెగ్రిగేట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా డేటా మొత్తం అంతా అర్థమవుతుంది. ఇండియా మ్యాపే కానివ్వండి, తెలంగాణ మ్యాపే కానివ్వండి, అది ఏదైనా అవ్వనివ్వండి, మీరు మీ హ్యాండ్ రైటింగ్తో సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటే ఈ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా మీకు గుర్తుంటుంది. సో మీరు ఇలా చేసుకోవచ్చు. సో అది మ్యాప్ పాయింటింగ్ అనేది మీరు కాన్సెప్ట్స్ని మీరు లొకేట్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేసుకొని ఇండియా మ్యాప్స్ కానీ తెలంగాణ మ్యాప్స్ కానీ మేజర్ కంటెంట్స్ అంతా మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీని తర్వాత డేటా కూడా ఉంటుంది. డేటా కానీ వేరియబుల్స్ కానీ అది మీరు ఓల్డ్ డేటా తీసుకోకూడదు. ఎగ్జామ్ 2026లో ఇప్పుడు మనకు ఉండబోతుంది కాబట్టి మీరు మొత్తం అంతా అప్డేటెడ్ డేటా తీసుకోవాలి. సో మీకు డేటా గ్యాదర్ చేసుకోవడం మీకు కష్టం అనుకుంటే మీరు మా యూట్యూబ్ ఛానల్స్ మీరు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ మల్టిపుల్ సోర్సెస్ని ఫాలో అయ్యి డేటా మొత్తం ఒకే ప్లేస్లో సెగ్రిగేట్ చేసి మీకు ఎప్పటికప్పుడు మేము లేటెస్ట్ డేటా మా దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీ డేటా గురించి ఖచ్చితంగా మమ్మల్ని ట్రస్ట్ చేయవచ్చు. యూ కెన్ బ్లైండ్లీ ఫాలో రూపా ఐఏఎస్ అకాడమీ ఫర్ ఆల్ ది లేటెస్ట్ డేటా బికాస్ వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫిజికల్ స్ట్రక్చర్లో మనము ఆర్కేన్ రాక్ సిస్టమ్ కానీ, పురాణ రాక్ సిస్టమ్ కానీ, ద్రవిడియన్ రాక్ సిస్టమ్ కానీ, ఆరియన్ రాక్ సిస్టమ్ కానీ, ఈ రాక్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఫాసిల్స్ ఎక్కడ ఉండేటివి, అసలు ఉన్నాయా లేదా, ఈ ఫిజికల్ స్ట్రక్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రాక్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనకు గోండ్వానా ల్యాండ్, అంగారా ల్యాండ్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద కూడా మనం చాలా ఫోకస్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే హిమాలయన్ స్ట్రక్చర్స్ మీద. హిమాలయన్ స్ట్రక్చర్స్లో మనకి ఏంటంటే ట్రాన్స్ హిమాలయన్స్ కానీ, టిబెట్ హిమాలయన్స్ కానీ, గ్రేటర్ హిమాలయాస్ కానీ, మిడిల్ హిమాలయాస్ కానీ, శివాలిక్ కానీ, అవుటర్ హిమాలయాస్ కానీ, హిమాలయన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి లొకేషన్, డైమెన్షన్స్, హైట్, లేటెస్ట్ డేటా ఇదంతా మీరు చూసుకోవాలి. వాటి డివిజన్స్ ఏమున్నాయి, ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు ఉంది, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు ఉంది, అక్కడ ఏమైనా రివర్స్ ఉన్నాయా, పీక్స్ ఉన్నాయా, మౌంటైన్స్ ఉన్నాయా. సో ఈ హిమాలయన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా టాప్ టు బాటమ్ మొత్తం అన్ని ఓవరాల్గా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. లైక్ పీక్స్, ఇంతకుముందు చెప్పినట్టు పీక్స్ కానీ, వ్యాలీస్ కానీ, అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి, ఇందులో ఇప్పుడు ప్రజెంట్గా ఏమైనా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నా కూడా మీరు వాటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అండ్ కోస్టల్ లెంత్ కూడా ప్రజెంట్ యాక్చువల్లీ ఓల్డ్గా మనకి ఏంటి అంటే 7,516 ఉండే మన కోస్టల్ లెంత్ ఇన్ కిలోమీటర్స్. ప్రజెంట్గా అది ఎంత ఉంది అంటే 11,099.81 కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ కోస్టల్ లెంత్. సో ఈ కోస్టల్ లెంత్ మనకు మారింది. ఓల్డ్ డేటా తీసుకుంటే మనకి ఏంటంటే గుజరాత్ నంబర్ 1లో ఉండే, అండ్ ఆంధ్రప్రదేశ్ నంబర్ 2లో ఉండే, అండ్ తమిళనాడు నంబర్ 3లో ఉండే కోస్టల్ లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. మీకు ఇంకా ఈజీగా చూపిస్తాను. ఈ కోస్టల్ లెంత్ అనేది ఇంతకుముందు 7,000 ఏమో ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 11,000కి వచ్చింది. ఈ చేంజ్ అనేది ఏంటి అంటే
మనకి ఓల్డ్లో మన శాటిలైట్ టెక్నాలజీ కానీ ఫోటో ఇన్ఫర్మేషన్ కానీ జియో ట్యాగింగ్ కానీ ఇదంతా అంత అప్గ్రేడెడ్ వర్షన్లో లేకుండే. ఇప్పుడు మనం వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ శాటిలైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రాపర్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే లేటెస్ట్గా మనకి గుజరాత్ నెంబర్ 1లో ఉంది కోస్టల్ లెంత్లో, అండ్ నెంబర్ 2 తమిళనాడు ఉంది. యాక్చువల్లీ ఏపీ ఉండాల్సింది ఇప్పుడు తమిళనాడు అయింది, ఏపీ 3rd ప్లేస్కి వెళ్ళింది. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మీరు కోస్టల్ లెంత్ గురించి, ఆ కోస్టల్ లెంత్ ఉన్న స్టేట్స్ గురించి మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ వీటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు ప్రాపర్ మ్యాపింగ్ చేసుకొని ఆ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈస్టర్న్ ఘాట్స్ కానీ వెస్టర్న్ ఘాట్స్ కానీ అన్ని ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని ఇన్ఫర్మేషన్ మీరు ప్రాపర్గా తెలుసుకుంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అయిపోతుంది. అండ్ అది కాకుండా ఘాట్స్ ఉంటాయి. ఘాట్స్ అంటే ఏంటి అంటే బోర్ ఘాట్, తాల్ ఘాట్, పాల్ ఘాట్. ఈ ఘాట్స్ ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముంది వాటి గురించి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం నార్త్ వెస్ట్ ఇండియాలో అరవల్లి హిల్స్ ఉన్నాయి, ఇక్కడ హిల్స్ ఏమున్నాయి, ఈ ప్లేసెస్లలో పీక్స్ ఏమున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ ఘాట్స్ ఏమున్నాయి ఒక ప్లేస్లో మీరు మొత్తం గ్యాదర్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. వింధ్యా సత్పురా రేంజెస్, ఈ వింధ్యా సత్పురా రేంజెస్ లొకేషన్స్, అందులో ఉన్నటువంటి రివర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ మీరు చూసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీక్స్ ఏమున్నాయో మీరు చూసుకోవాలి. ప్లాటూస్ ఏమున్నాయి, ప్లాటూస్ లైక్ మాల్వా ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ, చోటనాగ్పూర్ ప్లాట్యూ, ఈ మూడింటి గురించి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోవాలి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నేబరింగ్ కంట్రీస్, మనకి ఇండియాకు ఉన్నటువంటి నేబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి అని మీరు ప్రాపర్ మ్యాప్ పెట్టుకొని ఆ మ్యాప్లో ఏంటి అంటే బౌండరీస్ ఏమున్నాయి నేబర్ కంట్రీస్తోని, వాళ్ళ కాంట్రవర్సీ ఇష్యూస్ ఏమున్నాయి, అక్కడ పాసెస్ ఏమున్నాయి, ఆ కంట్రీకి మనకి ఏమన్నా ప్రజెంట్ కరెంట్ అఫేర్ ఇష్యూ ఏమైనా అవుతుందా, ఆ పాసెస్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయో అవి మొత్తం మీరు రాసుకోవాలి ఒక దగ్గర. అది కాకుండా ఐలాండ్స్, అండమాన్ నికోబార్ పీక్స్ కానీ లక్షద్వీప్ కానీ దాంతో వాటి ఇంపార్టెన్స్ ఏముందని తెలుసుకోవాలి. దాని తర్వాత పాక్ స్ట్రైట్ కానీ గల్ఫ్ ఆఫ్ మన్నర్ కానీ శ్రీలంకకి ఇండియాకి ఉన్నాయి, ఈ పాసెస్ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీకు జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది కాకుండా మీరు క్లైమేట్, నెక్స్ట్ జియోగ్రఫీలో క్లైమేట్ కూడా కొంచెం చూడవచ్చు. సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నోట్ చేసి పెట్టుకుంటే మీకు ప్రిపరేషన్కి చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఈ పర్టికులర్ 2024-25 ఈ పర్టికులర్ టైంలో మనకు హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ నమోదైనాయి, హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఏముంది, అండ్ లోవెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ నమోదైనాయి ఇండియాలో, ఎక్కడ ఉంది, ఇండియాలో రెయిన్ ఫాల్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీరు గ్యాదర్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ రివర్ సిస్టమ్స్ కూడా ఏంటి అంటే నార్మల్గా మీరు రివర్స్ని స్టాటిక్ డేటాలా చదివితే గుర్తుండదు, రివర్స్ని కూడా మీరు ప్రాపర్ మ్యాప్గా పెట్టుకోవాలి. సో అప్పుడు మీకు రివర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రాపర్గా ఈజీగా గుర్తుండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు సిస్టమ్ లైక్ ఓవరాల్ ఫస్ట్ ఏముంది, లాస్ట్ ఏముంది, ఎక్కడి నుంచి ఎలా పాస్ అవుతుంది, మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది రివర్స్కి సంబంధించి తీసుకున్నా కానీ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ది రివర్ సిస్టమ్ గోదావరి గురించి మనం ప్రొడ్యూస్ చేసుకున్నట్టయితే. సో ఇప్పుడు మీరు చదివేటప్పుడు నెక్స్ట్ టైం మీరు రివిజన్ చేసేటప్పుడు ఇలా మీరు ఒక డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జియోగ్రఫీ అనేది ప్రిపేర్ అయితే మీకు మేజర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా గుర్తుండిపోతుంది మీకు. సో అలా మీరు రివర్స్ మెయిన్ రివర్స్ అనేవి ఆ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వాలి, ఆ కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రివర్స్లో మీరు ఇంకా ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఆ రివర్స్కి అనుసంధానంగా ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, మెయిన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో మీరు అన్ని చూసుకోవాలి, లేక్స్ ఏమున్నాయి. దాని తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రాకి కాంట్రవర్షియల్ ఇష్యూస్లో కొన్ని రివర్స్ ఉన్నాయి, అలాంటి కాంట్రవర్షీస్ ఏమైనా ఉన్నాయా లేటెస్ట్గా ఏమైనా తెలుసుకోవాలి. ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి లైక్ బెట్వా కానీ కెన్ కానీ, అలా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా. డేటాని స్టాటిక్గా కాకుండా ఈ కాంట్రవర్సీ పాయింట్ ఆఫ్ వ్యూ, లేటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, దాని మెయిన్ ప్రిడామినెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్లా మీరు సెగ్రిగేట్ చేసుకొని డేటాని మొత్తం కొలెక్ట్ చేసుకోవాలి రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫారెస్ట్లో ఏంటంటే న్యూ ఫారెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి, అది ఎవ్రీ 2 yearsకి చేంజ్ అవుతుంది. సో ఆ లేటెస్ట్ డేటా మీరు తీసుకోవచ్చు. అండ్ కన్జర్వేషన్ యాక్ట్స్ ఉన్నాయి, కన్జర్వేషన్ యాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా డేటానే, ఇది మీరు చాలా తీసుకోవాలి ఇది కూడా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ బర్డ్స్, అలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిని మీరు ప్రాపర్గా ఏంటి అంటే అలైన్మెంట్ చేసుకొని ఏ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని అలైన్మెంట్ చేసుకొని మీరు ప్రాపర్గా ఇలా
మ్యాపింగ్ చేసుకుంటే మీకు నోట్స్తో పాటు మ్యాపింగ్ అనేది ఒకటే ప్లేస్లో ఉంటుంది, మీరు అర్థం చేసుకోవడానికి చదువుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. వెట్లాండ్స్ ఆల్మోస్ట్ మన దగ్గర 98 రమ్సార్ సైట్స్ ఉన్నాయి, వాటిని కూడా ఐడెంటిఫై చేసుకోండి. మొత్తం అంతా ఇది చాలా ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి. దాని తర్వాత మీకు మినరల్స్ ఉన్నాయి, మినరల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఇండియాలో, లైక్ ఐరన్ ఓర్, కోర్, కాపర్, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి. లేటెస్ట్గా ఏమన్నా మనకు కొత్త ఐరన్ ఓర్ని కనుగొన్నారా, లేదంటే ఉన్న ప్లేసెస్లో ఓవరాల్ ఇండియా మ్యాప్లో ఎక్కడెక్కడ మెయిన్ ఉన్నాయి, పాస్ట్లో ఓల్డ్ది ఏది ఉంది, ఇంపార్టెంట్ది ఏది ఉంది. సో ఇవన్నీ మినరల్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుని పెట్టుకోవాలి యాజ్ అ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీలో. సాయిల్స్ అండ్ ఫ్యాక్టర్స్, లైక్ మనకు మేజర్ మైనర్ సాయిల్స్ ఉన్నాయి, అలివిలి, బ్లాక్, రెడ్, లాటరల్ సాయిల్స్. సో సాయిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అగ్రికల్చర్లో క్రాప్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. దాని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్రాప్స్, రబీ, ఖరీఫ్, జైద్, ఈ క్రాప్స్ గురించి రెవల్యూషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. పార్క్స్, ఎలిఫెంట్, టైగర్, ఈ ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వేరియస్ రెవల్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ఒక ప్లేస్లో నోట్ డౌన్ చేసుకోండి. లైక్ గ్రీన్ రెవల్యూషన్ కానీ, ఎల్లో రెవల్యూషన్ కానీ, బ్లూ రెవల్యూషన్ కానీ, సిల్వర్ రెవల్యూషన్, ఇవి కాకుండా ఇంకా చాలా రెవల్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు ఒక ప్లేస్లో చేసుకోండి. అండ్ అగ్రో బేస్డ్ స్కీమ్స్ కానీ, దర్ ఆర్ మల్టిపుల్ స్కీమ్స్ ఇన్ అగ్రికల్చర్ ఆల్సో. ఆ స్కీమ్స్ అన్ని కూడా మీరు ఒక ప్లేస్లో మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీరు రెన్యూవబుల్ ఎనర్జీ గురించి కూడా చూడవచ్చు. రెన్యూవబుల్ ఎనర్జీ అనేది థర్మల్ హైయెస్ట్ ఉంది ఇండియాలో. ఇప్పుడు మనం దాన్ని రెన్యూవబుల్తో కన్వర్ట్ చేస్తున్నాం. రెన్యూవబుల్ మనకు వచ్చేసి సోలార్ ఉంది, విండ్ ఉంది, టైడల్ ఉంది, జియోథర్మల్ ఉంది, వేవ్స్ ఉంది. సో దాని తర్వాత మనకు హైడ్రో కూడా ఉంది, న్యూక్లియర్ కూడా ఉంది. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాటి లొకేషన్స్, అక్కడ ఏం చేస్తున్నాం మన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు అంతా గ్యాదర్ చేసుకోవాలి. అండ్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, లైక్ కాటన్, జూట్, సిల్క్, ఉలెన్, ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత రైల్వేస్లో మనకి లోకోమోటివ్స్ ఉన్నాయి. లోకోమోటివ్స్ ఇప్పుడు మనకు వరంగల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అక్కడ ఏం మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు, ఆ ప్లేసెస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. దాంతోపాటు మీరు ఇండస్ట్రీస్లో ఐరన్, షుగర్, షిప్ బిల్డింగ్, ఇవి కొన్ని, బట్ వీటితో పాటు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ మీరు ఒక ప్లేస్లో నోట్ చేసుకొని వాటికి ప్రిపేర్ అయిపోవాలి. అండ్ రోడ్వేస్, రైల్వేస్, మెట్రోలో కూడా, రైల్లో మీకు పాస్ట్ వీడియోస్లో చెప్పాము, హైడ్రో ట్రైన్స్ గురించి చెప్పాము, బుల్లెట్ ట్రైన్స్ గురించి చెప్పాము మేము. దేర్ ఆర్ మల్టిపుల్ న్యూ టెక్నాలజీస్, వందే భారత్ ట్రైన్స్, మల్టిపుల్ ట్రైన్స్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అవన్నీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏవియేషన్ గురించి కానీ, వాటర్ వేస్ గురించి కానీ, మేజర్గా సీపోర్ట్స్ ఏమున్నాయి మన దగ్గర, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. పాపులేషన్, మనం ఇప్పటికీ 2011 సెన్సస్ ఫాలో అవుతున్నాం. సో ఈ డేటా మీరు ఇంకా వాడుకోవచ్చు. అర్బన్ పాపులేషన్ కానీ, రూరల్ పాపులేషన్ కానీ, ఈ పాపులేషన్ సంబంధించినటువంటి స్టేట్స్ కానీ, ఏ స్టేట్ ఎంత ఉంది, ఇక్కడ ఏ పాపులేషన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రజెంట్ మనం ఇంకోటి ఏంటి అంటే గ్రోత్ ట్రెండ్స్, ఇండియా గ్రోత్ ట్రెండ్ ఎంత ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. సెక్స్ రేషియో కానీ, డెన్సిటీ కానీ, లిటరసీ కానీ, ట్రైబ్స్ లొకేషన్ కానీ, ఇవి లైక్ లీస్ట్ ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది, ఎక్కడ హైయెస్ట్ రేషియో ఉంది, ఓవరాల్గా ఇండియాలో ఎంత ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా మనం నార్మల్గా ఇండియన్ జియోగ్రఫీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని చూసాం. ఇప్పుడు మనం ఏంటంటే లోకల్ జియోగ్రఫీ చూద్దాం. సో ఇండియన్ జియోగ్రఫీ అయితే మీరు ఏపీ అయినా తెలంగాణ, మీరు ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయినా ఇండియన్ జియోగ్రఫీ ఈజ్ కామన్. సో లోకల్గా మనం తెలంగాణ చూస్తే ఏంటంటే లేటెస్ట్ ఎకనామిక్ సర్వే వచ్చింది 2026ది, అది మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని తర్వాత సేమ్ మ్యాప్స్లో ఏంటి అంటే బౌండరీ స్టేట్స్ ఏమున్నాయి, ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, క్రాప్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీస్ తెలంగాణలో ఏమున్నాయి, లేక్స్ ఏమున్నాయి, నేషనల్ పార్క్స్ ఏమున్నాయి తెలంగాణలో, అవి మొత్తం ప్రాపర్గా మీరు ఐడెంటిఫై చేసుకొని పెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో మినరల్స్ గురించి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా తాండూర్ రెడ్ గ్రామ్ దాల్ గురించి. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్ తెలంగాణలో. సో అండ్ నెక్స్ట్ మేజర్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మీరు ఏంటి అంటే
ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ మార్క్స్ అయితే ఏముండదు. సో మీకు వచ్చే క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, వేరు మీకు అది లోకల్కి సంబంధించింది, జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది, ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ గురించి అడిగేలాగానే ఉంటుంది మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో అది కంప్లీట్గా మీ చాయిస్. కానీ బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం డిఫరెంట్లీ క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఏడబ్ల్యూ కానీ ఏకి ప్రిపేర్ అయినప్పుడు. సో అందులో ఏముండొచ్చు అంటే లేటెస్ట్ డేటా అప్డేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, డిసీజెస్ కానీ, విటమిన్స్కి సంబంధించినటువంటి విటమిన్ డెఫిషియన్సీ కానీ, విటమిన్స్ సంబంధించినటువంటి డిసీజెస్ కానీ, బ్లడ్ గ్రూప్స్ వాటి ఫ్యాక్టర్స్, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి, ఎగ్జోక్రైమ్, యాసిడ్స్, ఇవన్నీ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ కెమికల్ కోఆర్డినేషన్ లైక్ హార్మోన్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ లంగ్స్ అనివ్వండి, లివర్ అవ్వనివ్వండి, కిడ్నీ, నర్వస్ సిస్టమ్, ఐస్, ఈ ఆర్గన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ హ్యూమన్ డిసీజెస్లో ఏంటంటే ప్రజెంట్గా మనం వైరసెస్ నుంచి చూసి తెలుసుకున్నాం కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, మీకు సబ్జెక్ట్ బయాలజీ ఉన్న కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ మీకు రావచ్చు. అండ్ నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత ఇన్మన్ కింగ్డమ్ నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఫాలోడ్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంతకుముందు చెప్పినట్టు సైన్స్ అండ్ బయాలజీ తర్వాత మీకు మేజర్గా మళ్ళీ వచ్చేది సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు శాటిలైట్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అంటే లేటెస్ట్ శాటిలైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఓల్డ్ శాటిలైట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ స్లైడ్లో కన్ఫామ్గా క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో మీరు స్కిప్ చేయడానికంటూ ఏ లేదు. శాటిలైట్స్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మిసైల్స్ గురించి కూడా మీరు లేటెస్ట్ మిసైల్స్ ఏమున్నాయి, ఓల్డ్ మిసైల్స్ ఏమున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ జెనెటిక్ టెక్నాలజీ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, క్లోనింగ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రెండ్స్ ఏముంది, ఓల్డ్లో ఏముంది, మీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అండ్ పాలిటీలో చూస్తే ఏంటి అంటే పాలిటీ మీకు హై స్కోరింగ్ సబ్జెక్ట్ పాలిటీ కూడా. ఇందులో మీరు షెడ్యూల్స్ ప్రిపేర్ కావాలి కంపల్సరీ, 12 షెడ్యూల్స్. ఆర్టికల్స్లో ఏంటి అంటే మనకు ఆల్మోస్ట్ 395 ఆర్టికల్స్ ఉన్నాయి. మీరు రూపా వీడియోస్ చూసినట్టయితే మీరు 395 కాకుండా ఫ్యూ ఇంపార్టెంట్ వీడియోస్ మేము పెట్టాము. ఆ ఇంపార్టెంట్ వీడియోస్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. మేము వాటికి అడిషనల్గా ఏం చేస్తామంటే మా రూపా ఆన్లైన్లో కూడా మేము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ సంబంధించిన మేము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాము. ఆ వీడియోస్ మీరు రెఫర్ చేసుకోవచ్చు. మీరు పార్ట్స్లో 25 ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వీటి టర్మినాలజీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్గా మనకు వస్తున్నటువంటి యాక్ట్స్ ఏమైనా ఉన్నా, అమెండ్ అయిన యాక్ట్స్ ఏమైనా ఉన్నా అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. 73, 74 ఈ యాక్ట్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే SC/ST కమిషన్, ఎలక్షన్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యూపీఎస్సీ, అటార్నీ జనరల్, అండ్ తర్వాత కాంప్ట్రోలర్ అటార్నీ జనరల్, ఇవి మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఓవరాల్ ఆర్టికల్స్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలి. ఈ టాపిక్స్ మీద మీరు ప్రిడామినెంట్గా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మనకి ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ ఫ్యాక్టర్స్, దాని తర్వాత చాలా అగ్రిమెంట్స్ ఉంటాయి ఇందులో. ఈ అగ్రిమెంట్స్ అనేది మీరు ప్రిడామినెంట్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓజోన్ డిప్లీషన్ గురించి కానీ, బయోస్పియర్ రిజర్వ్స్, ఇది కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. దాని తర్వాత ఎకోసిస్టమ్, ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఇది. దాని తర్వాత ఫుడ్ చైన్స్ ఏమున్నాయి, ఫుడ్ వెబ్ ఏముంది, దాని తర్వాత ఫుడ్ పిరమిడ్ ఎలా ఉంటుంది, దాని తర్వాత బయో మ్యాగ్నిఫికేషన్, దాని తర్వాత బయో అక్యుములేషన్, బయో రిడమ్షన్, రేడియేషన్. సార్ కట్ చేయండి ఇక్కడ. బయో రెమిడియేషన్, ఓకే, బయో రేడియేషన్, యూట్రిఫికేషన్ చదువుకో చూడు. సో ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఫుడ్ పిరమిడ్, బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్, బయో రెడమ్షన్, రెమిడియేషన్, సారీ మళ్ళీ కట్ చేయండి. చూడబ్బా చూడు, రెమిడియేషన్ కనిపించలేదు. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మీరు చూసుకున్నట్టయితే ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్, ఫుడ్ పిరమిడ్, బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్, బయో రెమిడియేషన్, బయో రేడియేషన్, యూట్రిఫికేషన్, ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీకు ఏంటి అంటే డిజాస్టర్స్ మనకు న్యాచురల్గా మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఏమున్నాయి,
మీరు చూసుకోవాలి, లైక్ ఎర్త్క్వేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, సునామీ కానీ, సైక్లోన్స్ కానీ, డ్రఫ్స్ కానీ. దాని తర్వాత ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో యాక్ట్స్ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, వీటి స్ట్రక్చర్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా మీరు ఏంటంటే లేటెస్ట్ డేటా ఏముంది, ఓల్డ్ డేటా ఏముంది, మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూసుకోవాల్సి ఉంటుంది. చిన్న సబ్జెక్టే కానీ కంపల్సరీ హై మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. దాని తర్వాత మోడర్న్ హిస్టరీలో కూడా మీరు చూసినట్టయితే 1707 to 1907 చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం 1920 to 1947. సార్ కట్ చేయండి ఇక్కడ చూడు 1707 టు 1947 అని చెప్పినాం. ఓకే, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా చూసుకోండి ఒకసారి అని చెప్పాలి. సో మోడర్న్ హిస్టరీలో చూసినట్టయితే టాపిక్స్ మీరు 1707 to 1947 చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 1920 to 1947 గాంధీయన్ ఫేస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మీరు ఏంటి అంటే యూరోపియన్ సెటిల్మెంట్స్ ఉన్నాయి, అవి మీకు చాలా ఇంపార్టెంట్. 1857 రెవల్యూషన్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. పీస్ అండ్ మూవ్మెంట్ ఇంపార్టెంటే మనకు. సోషల్ రిఫార్మ్స్ ఉన్నాయి, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంటే. అనెక్సియేషన్ ఆఫ్ బ్రిటిష్, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వార్స్ ఉన్నాయి ఈ మోడర్న్ హిస్టరీలో, దేర్ ఆర్ మల్టిపుల్ వార్స్. అందులో మనకి ఏంటి అంటే కర్ణాటిక్ వార్ కానీ, మైసూర్ వార్ కానీ, మరాఠా వార్ కానీ, ఈ వార్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాటి సిగ్నిఫికెన్స్, అక్కడ ఏం జరిగింది, ఆ డేట్స్ కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్ వార్స్ సంబంధించి కూడా మనకు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఎకనామీలో ఏంటంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీ ఎకనామీలో ప్రిపేర్ కావాల్సిన మెయిన్లీ ఏంటంటే 5-year ప్లాన్స్ ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. 1991 రిఫార్మ్స్, ఎఫ్డిఐ లిమిటేషన్స్, దాని తర్వాత బ్యాంకింగ్ స్ట్రక్చర్, ట్యాక్స్ సిస్టమ్. సో ఈ 5 టాపిక్స్ అనేది మనకి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత తెలంగాణ హిస్టరీ, కల్చర్, లిటరేచర్, ఇందులో మనకి ఏంటంటే 6 to 8 క్వశ్చన్స్ వరకు ఈ పర్టికులర్ టాపిక్లో వస్తాయి. దాంట్లో మనం మేజర్గా ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే ఈ 5 టాపిక్స్ మనం మేజర్గా ప్రిపేర్ అవ్వచ్చు. శాతవాహనాస్ ఒకటి, ఇక్ష్వాక్వాస్ ఒకటి, విష్ణుకుండినాస్ ఒకటి, దాని తర్వాత కాకతీయాస్ ఒకటి, కుతుబ్ షాహీస్, నిజాం షాహీస్. ఈ పర్టికులర్ 5 టాపిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అక్కడ లిటరేచర్ ఏముంది, ఆర్కిటెక్చర్ ఏముంది, కింగ్డమ్ యొక్క మేజర్ ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ 5 పర్టికులర్ టాపిక్స్లో మనకి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ విషయానికి వస్తే ఏంటి అంటే తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్లో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ పోలో, మర్జింగ్ ఆఫ్ ఏపీ తెలంగాణ, ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దాని తర్వాత తెలంగాణ రీజనల్ కౌన్సిల్, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నక్సల్ మూమెంట్, లైబ్రరీ మూమెంట్, ఫార్మ్ హౌస్ మూమెంట్, తెలంగాణ అస్తిత్వ పోరాటం, ఇవి మనకు చాలా ముఖ్యం. అండ్ మెయిన్గా ఏంటి అంటే 2001 to 2014 టీఆర్ఎస్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ ఇలా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు డైలీ 30 to 40 minutes కరెంట్ అఫైర్ మీద స్పెండ్ చేయాలి. సో మీరు కరెంట్ అఫైర్స్కి రూపాని 100% ట్రస్ట్ చేసి బిలీవ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు కరెంట్ అఫైర్స్లో మీరు ప్రిపేర్ కావాల్సిన మేజర్గా ఏంటి అంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్, లోకల్ కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం మేము ఏం చేస్తున్నామంటే కంటెంట్ మొత్తం మేము టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, లోకల్ న్యూస్ పేపర్స్, ఇంకా వేరియస్ సోర్సెస్ అన్నిటి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కరెంట్ అఫైర్స్ అనేది మేము యూట్యూబ్లో ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు టైం ఉంటే మీరు 30 to 45 minutes మీరు డైలీ స్పెండ్ చేయొచ్చు. లేదంటే మేము వీక్లీ 2 to 3 వీడియోస్ మీ కరెంట్ అఫైర్స్ మీద పోస్ట్ చేస్తున్నాం యూట్యూబ్లో, వాటిని కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, రూపాయస్ అకాడమీలో మనకు న్యూ బ్యాచ్, ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఈ February 16th న్యూ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా రూపా నెంబర్స్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఈ పర్టికులర్ వీడియోలో మేము సబ్జెక్ట్ వైజ్గా ఏ ఎగ్జామినేషన్లో పేపర్ 1 ఉన్నా ఆ పేపర్ 1కి సంబంధించినటువంటి తక్కువ కాన్సెప్ట్స్తోని ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలో అన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాము. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో మీరు మాకు కామెంట్ రూపకంగా తెలియజేయవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా మేము ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.